నమస్తే అండి. వెల్కమ్ టు భవ్య వీడియోస్. ఇప్పుడు మనం కలగలపం కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దోసకాయ, బీన్స్ అండి, క్యారెట్ ఒకటండి, ఆనియన్స్, పచ్చిమిర్చి అండి. నేను అక్కడ బీన్స్ ఒక 3 తీసుకున్నాను, దోసకాయ ముక్క ఒకటి, బెండకాయలు ఒక 3 తీసుకున్నాను, బీరకాయ ముక్క ఒకటి, టమాటా అండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము. ఎండుమిర్చి అండి 2 తుంచి వేస్తున్నాను. పోపు గింజలండి. తర్వాత ఆనియన్స్ వేసుకుందామండి. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ మాత్రమే చేస్తున్నానండి నేను. మీరు కావాలంటే గుమ్మడికాయ ఇంకా వేరు వేరు వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేగాలండి ఆనియన్స్. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం కొంచెం. తర్వాత పసుపు అండి కొంచెం. కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఫస్టే మనం ఆనియన్స్లో పసుపు సాల్ట్ వేసుకుంటే మంచిగా వేగుతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే వేయించుకోవాలండి. అప్పుడే చక్కగా వేగుతాయి అన్ని వెజిటేబుల్స్ కానీ ఆనియన్స్ కానీ ఏవైనా సరే. లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి హైలో పెడితే. తర్వాత వెల్లుల్లి ఒక 2 రెబ్బలు వేస్తున్నాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా అన్ని వెజిటేబుల్స్ అండి. దోసకాయ, తర్వాత ఏమో బీన్స్, తర్వాత బెండకాయ అన్నీ వేసేసి వేయించుకుందామండి. దోసకాయ కొంచెం కలిపేసి కొంచెం వేగాక వేసుకుందాము. నెక్స్ట్ అన్నీ అండి బీన్స్, క్యారెట్, బెండకాయ ఒక 2-3 వేస్తున్నామండి. జిగురు వస్తుందేమో అనుకునేరు సారీ, కానీ జిగురు ఏమి ఉండదండి. చక్కగా డ్రైగా వేయించుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అన్ని వెజిటేబుల్స్ని కవర్ చేయొచ్చండి. తర్వాత అలా మగ్గాక కారం వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అలా సిమ్లో పెట్టేసి కొంచెంసేపు వేగనివ్వాలండి కారం వేశాక.
చూడండి ఎలా వేగిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా ఎలా వేగి ఎంత బాగుందో చూడండి. చూడడానికి కూడా చాలా బాగుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి. ఇంతే అండి, వీడియో ఇంతటితో అయిపోయిందండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు get all notifications. Thank you. Bye bye.